ఏంటి మార్క్, రాత్రి నుంచి మా నాన్న ఎక్కడ అని అడుగుతున్నావు. పబ్లిక్ లో ఎప్పుడు మీ నాన్న గురించి మాట్లాడావు, ఇప్పుడేంటి సడన్ గా? సార్ మనం ఇప్పుడే కదా సార్ టైం ట్రావెల్ చేసి వచ్చాం. టైం ట్రావెలా? ఇదిగో టైం ఎక్కడ ఉంది, ట్రావెల్ చేస్తూ ఉన్నాం. ఇదేగా టైం ట్రావెల్. అయ్యో నాకు తప్ప ఎవరికి ఏది గుర్తులేదే. ఇంట్లో ఎవరు లేరని రమ్యనే ఫోన్ చేసి పిలిచిందే. ఏంటి నేను రమ్య ఇంటికి వెళ్దాం అనుకుంటే వీడు రమ్య ఇంటికి వచ్చాడేంటి? ఈ రోజు ఎలాగైనా రమ్యను వర్కౌట్ చేయాలి. మదన్ ఏంటి ఇక్కడే నుంచున్నావు? లోపలికి రా. నన్ను పిలిచినట్టు వాడిని లోపలికి పిలుస్తుంది. ఇంట్లో ఎవరూ లేరు. రా ఏడ్చావు. రా రా. ఇద్దరు లోపలికి వెళ్తున్నారండి. రే మదన్, 4 నెలలుగా స్టార్టే అవ్వకుండా ఒకే చోట ఉన్నావు కదరా. అసలు నీ సమస్య ఏంట్రా? స్టార్ట్ చేసి అన్ని కలలోనే ఫినిష్ చేశాను. ఈ రోజే కదా ఈ పిల్లిని ఇంట్లోకి రానిచ్చావు. ఈ రోజు ఈ పిల్లి ఏమేమి ఇచ్చేస్తుందో. నాని, నువ్వే నా ప్రాణంరా. నా జీవితంలో ఖుషి అంటే అది నీతో మాత్రమేరా. నా కళ్ళు దాటి నువ్వెప్పుడు ఏది చూడలేదు. నేను ఎప్పుడు కళ్ళు కింద మాత్రమే చూసాను. ఎన్నిసార్లు నేను నడుము చూసి ఖుషి ఉంటాను. ఏంటి నడుము చూసి ఖుషి అయ్యావా? రే ఏంటి రమ్య? ఏ నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? మార్కెట్ లో గొడవ చేసావని నీ మీద పోలీస్ స్టేషన్ కెళ్ళి కంప్లైంట్ ఇచ్చినందుకు నీ రౌడీలు ఇంటికొచ్చి నన్ను బెదిరించారు. నువ్వు ఓ ఇదంతా మాట్లాడడానికి ముందు నేను పెద్ద గ్యాంగ్స్టర్ అయి ఉంటానేమో. ఏంటి నిలబడ్డావు? ముందు ఇక్కడ నుంచి వెళ్ళు. అయ్యో రమ్య, నువ్వు ఊరుకుంటావా? డాన్ మార్క్ సార్ దయచేసి ఈ పాపని మన్నించండి ప్లీజ్. రే మదను, ముందైనా 1 సైడ్ లవ్ చేసావు, ఇప్పుడు డబుల్ సైడ్ లవ్ చేస్తున్నావా? డాన్ మార్క్ సార్, మీకు ఈ పాప నచ్చిందా? అయితే పాప ఈ రోజు నుంచి నాకు వదిన పాప నేను బయలుదేరుతాను. ఏ, ఏ, ఆగు. ఏంటి వీడి కోసం నువ్వెందుకు నన్ను వదినని పిలుస్తున్నావు? వీడు మిగతా వాళ్ళని పీడించి సంపాదించే రౌడీ, కానీ నువ్వు కష్టపడి సంపాదించే మెకానిక్. అయ్యో నా తల పగిలిపోయేలా ఉంది. చేయి వదలరా, వదలవే. అయ్యో డాన్ మార్క్ సార్, అది నేను కాదు. వదిన పాపే అన్ఎక్స్పెక్టెడ్ గా నా చేయి పట్టుకుంది. దీంట్లో నా తప్పే ఉంది. తను టచ్ చేసింది, నువ్వేమో టచ్ చేయనిచ్చావు. వీడి అరుపులు దీనిలో మెరుపులు ఏంట్రా? పుట్టించాలి. చేయి పట్టుకున్నందుకు ఓవర్ గా మాట్లాడుతున్నావు. ఇప్పుడు నేను వీడిని కిస్ చేస్తాను, చూస్తావా? కిస్సా? ఏంటి మార్క్ ఇది? రాత్రంతా పడుకోకుండా కార్టూన్లు చూసి ఇంత లేట్ గా లేస్తే ఎలా? మేము మా గన్ సెలెక్ట్ చేస్తాం, నువ్వు నీ గన్ సెలెక్ట్ చేయి. ఏంటి సార్ ఇదంతా? పోయిన వారం రిలీజ్ అయిన బాద్షా సినిమాలో కూడా ఇన్ని గన్స్ లేవే. అవును, వీటన్నిటికీ లైసెన్స్ ఉందా? ఏంటది లైసెన్సా? మనమేమైనా నేషనల్ పర్మిట్ లారీ నడుపుతున్నావా? అన్నిటికీ లైసెన్స్ తీసుకోవడానికే. ఏంటి మార్క్, నువ్వే కదా అన్నావు మన గన్స్ అన్ని పాతే అయిపోయినాయి, బాంబే నుంచి కొత్త మోడల్స్ అన్ని తెప్పించమన్నావు కదా. అప్పుడు అడిగాను, ఇప్పుడు ఇదంతా వద్దు. మాక్ భాయ్, లాస్ట్ మీటింగ్ కి ఈ మీటింగ్ కి మీలో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. మీరు చాలా సాఫ్ట్ అయిపోయారు. మీరు అడిగినట్టే 1995 లేటెస్ట్ గన్స్ అన్నిటిని డిస్ప్లే చేశాను, చూసి సెలెక్ట్ చేయండి భాయ్. ఓయ్, వచ్చినప్పటి నుంచి చూస్తా ఉన్నాను, మార్క్ ని బాయ్ బాయ్ అని పిలుస్తున్నావా? మార్క్ బాయ్ కాకపోతే గర్లా? నువ్వు నోరు మీరా బాబు, నువ్వు త్వరగా గాని. అయ్యో నన్ను వదిలేలా లేరే. సరే 8వ నంబర్ స్పానర్ ఇవ్వండి. స్పానర్? ఇది స్పానర్ కాదు భాయ్, సెమీ ఆటోమేటిక్ పిస్టల్, ఎంవి వేరియంట్, బట్ కొంచెం వెయిట్. గుడ్ చాయిస్. ఏంటి చెయ్యి వణుకుతుంది? ఒంట్లో బాగాలేదా ఏంటి? హలో శివరావు. చెప్పాక అంబరం. పెద్ద ఆయనతో మాట్లాడాలి. పెద్ద ఆయనతోనా? ఎందుకు? మార్క్ 2 రోజుల నుంచి ఏదో తేడాగా ప్రవర్తిస్తున్నాడు. ఇది జాకీ మాట్లాడుతున్న ఇల్లే కదా? మమ్మల్ని అందరినీ కొత్తగా చూసినట్టు చూస్తున్నాడు. మా ముందు పిరికి వాళ్ళని నటిస్తున్నాడు. మార్క్ భయపడుతున్నాడా? వెయిట్, పెద్ద ఆయన ఇంకో 2 వారాల్లో కొలంబియాకు వస్తారు, అప్పుడు మాట్లాడుకుందాం. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతోంది, ల్యాండ్ అయ్యాక ఫోన్ చేస్తాను. ఓకే భయ్యా, ఆల్ సెటప్ హో గయా? మదన్ సాబ్, మీరు చెప్పినట్టుగానే మైక్ ని ఆ గన్ లో ఫిక్స్ చేశాను. ఇక నుంచి వాడి ప్రతి మాట మీరు వినొచ్చు. అచ్చా, బహుత్ అచ్చా. రే మార్క్,
ఇక్కడ ఏం జరుగుతోందిరా? చనిపోయిన మీ నాన్నని బతికిస్తే అంతా సరైపోతుంది అనుకుంటే ఇక్కడ మీ నాన్న లేరు, అంతా అయోమయంగా ఉంది. స్పానర్ పట్టుకున్న చేత్తో తుపాకీ పట్టుకోవచ్చారా? మార్చాలరా, మళ్ళీ అంతా మార్చాలి. ఫోన్ ఎత్తుకొచ్చారా మార్కు? మసరాటి, ఒక ముఖ్యమైన పని మీద రమ్య ఇంటికి వెళ్తున్నాను. ఇక్కడ ఎవరికి తెలియకుండా చూసుకో. తెలిసిందో నన్ను ఫాలో అయ్యి వచ్చేస్తారు. సరే సరే నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. మావయ్య మార్క్ని వాడి ఇంట్లో మిస్ చేశాం. ఇప్పుడు రమ్య ఇంటికి ఒంటికి వెళ్తున్నాడు. అక్కడ ఫినిష్ చేద్దాం రా. కారు లోపల ఫోను. అన్నా మార్క్ ఒంటరిగానే ఉన్నాడు. ఏ సిద్ధం రాన్నా? ఊరుకోరా. ఇంటికి వచ్చి రమ్యని చూడకుండా కార్ని కలుగుతున్నాడంటే అది ఏంటో తెలుసుకోవాలి. ఏయ్, ఏయ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? కార్లోంచి ఏం తీసావు? నీ చేతిలో ఉన్నదేంటి? హరోకు, నువ్వు అనుకునేలా నేను రౌడీ కాదు. నేను ఒక కార్ మెకానిక్. మెకానిక్ మనమే కదా మావయ్య మెకానిక్. 3 రోజుల ముందు వరకు మన ఇద్దరు లవ్ చేసుకుంటూ ఉన్నాం. అబద్ధం చెప్తే అతికినట్టుండాలి. ఓ నిజంగా నేను మెకానిక్ నే రమ్య. అప్పుడు జాకీ మార్తాండ బతికే ఉన్నాడు. జాకీ మార్తాండ వాళ్ళ అబ్బాయిలు డాన్ గా ఉండేవాళ్ళు. మీ మావయ్య కనిపెట్టిన ఈ ఫోన్ తో పాస్ లో ఉన్న మా నాన్నకి ఫోన్ చేసి నేను అంతా మార్చేశాను. ఏమంటున్నావు? నువ్వు చెప్పే కథని కొత్తగా వచ్చారే డైరెక్టర్ శంకర్ గారు, ఆయన కూడా నమ్మరు. అయ్యో, దీనికి ఎలా చెప్తే అర్థమవుతుంది? ఆ ఘాటు, హా? ఆ ఘాటు ఎప్పుడు అయింది? ఎందుకు? చెప్పు రమ్య. 3rd స్టాండర్డ్ లో. ఏ డేటు, ఏ మంతు, ఏ ఇయర్ గుర్తుందా? రే, ఆ రోజు నా బర్త్డే, ఎలా మర్చిపోతాను? ఆ రోజే స్కూల్ స్పోర్ట్స్ డే కూడా. కింద పడ్డాను, దెబ్బ తగిలింది. ఓకే ఓకే, ఆ ఘాటుని మాయం చేయనా? అయ్యో కార్డుని మాయం చేస్తాడా? రమ్య, ఈ ఫోన్ లో నువ్వు ఫస్ట్ టైం మాట్లాడబోతున్నావు, అందువల్ల పైకి ఎగురుతావు నువ్వు. ఏంటి పైకి ఎగురుతానా? అయ్యో పిచ్చి నాకు. నేను మీ ఇంటికి ఫోన్ చేస్తాను. నువ్వు పీటీ టీచర్ లా మాట్లాడి మీ అమ్మతో ఈ రోజు స్పోర్ట్స్ డే క్యాన్సిల్ అని చెప్పి. డేట్ చెప్పు. 30th August 30th August 1980. ఇదిగో మాట్లాడు మాట్లాడు. హలో, భయపడుకో భయపడుకో, నేను నిన్ను పట్టుకున్నాను. మావయ్య ఏంటి మావయ్య ఎగురుతున్నాడు? అవునరా, వాడు నీళ్ళెవరితో ఎగిరిపోతున్నాడు. ఊరుకోవే. హలో. రమ్య అమ్మగారైనా మాట్లాడేది? అవును, నేను రమ్య అమ్మనే మాట్లాడుతున్నాను. నేను రమ్య స్కూల్ నుంచి పీటీ టీచర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. ఈ రోజు స్పోర్ట్స్ డే క్యాన్సిల్ అయింది. రమ్య స్కూల్ కి రావక్కర్లేదు. క్యాన్సిల్ అయిందా? తనకి మీరే చెప్పండి, పిలుస్తాను. రమ్య. హలో, నువ్వే నువ్వే నేనే మాట్లాడేది. రమ్య అయినా? ఎస్ మిస్. తనతోనే మాట్లాడుకుంటుంది. రమ్య, ఈ రోజు స్పోర్ట్స్ డే క్యాన్సిల్. ఇంట్లోనే ఉండు. ఓకే మిస్. చెప్పినా టచ్ చేసి చూడు, నీ ఘాటు మాయమైపోయింది. ఇప్పుడు నమ్ముతావా? నిజమే. జరుగుతుంది మావయ్య. నేను చెప్పిందంతా నిజం రమ్య, నన్ను నమ్ము రమ్య. ఫస్ట్ జాకీ మారుతాండ మా నాన్నని చెప్పి వాడు డాన్ అయ్యాడు, నేను మెకానిక్ గా ఉండేవాడిని. ఈ ఫోన్ ద్వారా మా నాన్నతో మాట్లాడి అన్ని విషయాలు చెప్పేశాను. మా నాన్న 2 గంటలకు ముందే క్లబ్కు వెళ్లి జాకీ మారుతాడని చంపేశారు. అందువల్ల నేను డాన్ అయ్యాను, మదన్ అక్కడ మెకానిక్ అయ్యాడు. అంటే నా బాబు ప్రాణాలతో ఉండేవాడు. ఫీవర్ గ్యాంగ్స్టర్స్ మావయ్య. నువ్వు చెప్పేది నమ్మేటట్టు లేదు, కానీ నమ్మకుండా ఈ ఉండలేకపోతున్నా. ఫోన్తో వాడి బాబుతో మాట్లాడి నా బాబుని చంపించాడు. అందుకే మనం అందరూ మెకానికల్ అయ్యాం మావయ్య. చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. మనం మళ్ళీ ఫోన్ చేసి చూద్దాం. పాస్ట్ లో ఒక పర్టికులర్ డేట్ కి మనం ఒకసారి ఫోన్ చేయగలం. ఈ ఫోన్ నుంచి మళ్ళీ అదే నంబర్ కి చేయాలంటే ముందు రోజు లేదా మరుసటి రోజే చేయగలం. మళ్ళీ అంతా మార్చాలి. ఫోన్ మావయ్య, ఫోన్. నిజంగానే మనిద్దరం లవ్ చేసుకున్నావా? అవును రమ్య. రేయ్, బాంబులు ఎయ్యండ్రా. ఏంటిది? ఎవరు మీరంతా? రమ్య, నీకేం కాలేదుగా? ఫోను. సూపర్ మావయ్య. మార్కో, ఏకాంబరం అనే బాత్రూమ్ లో తోసేసినారంట. ఆయనకు చెయ్యి ఇరిగిపోయిందంట. తోసినాడు ఎవడో కనిపెట్టావా? మాట్లాడమేంటా?
కొట్టానంటే ఏయ్, ఏకమరవానికి స్కెచ్ చేసినోడు బొమ్మనే మార్కు గీస్తున్నాడు రా. ఆడిని కనిపెట్టి ఆడికున్న దూల తీర్చేసి ఆడి మొహం మీద పిడుగు దొరుకుతాయరా. నాకు ఇది కావాలి. మొహం గీస్తావనుకుంటే ఏదో గీసావేందే? ఇదేంటి టైం అమ్మా? అవును, ఈ టైం బాంబ్ నాకు కావాలి. మావయ్య అద్భుతం, మావయ్య అద్భుతం. ఇది నిజం. 1975 ఎగరబోతున్నా మావయ్య. జాకీ మార్తాండా స్పీకింగ్. నానా నానా నానా, నువ్వు ప్రాణాలతో ఉన్నావు నానా. చాలా సంతోషం నానా. ఎలా ఉన్నావు నానా? నానా నానా నానా, ఎవర్రా నానా? ఎవర్రా నువ్వు? నేను నానా నీ కొడుకుని. కొడుకువా? రేవతి కొడుకువా? నాన్న. వాసంతి కొడుకువా? నాన్న. కౌశల్య కొడుకువారా? నాన్న. నా పిల్ల పక్కనే ఉంది, ఫోన్ పెట్టా. ఎవరండి ఫోన్లో? ఎవడో గొట్టంగాడి కొడుకు. నానా నానా నీ దుబ్బుతున్నాడు. ఈ ఊర్లో సగం మంది పిల్లలు నేను నాన్న నాన్న అని పిలుస్తున్నారు. నాకు వచ్చే కోపానికి ఏదో ఒక రోజు నీకు విషం పెట్టి చంపేస్తాను. ఆకతాయిగా చెప్తోంది. ఆడేసుకుంటుందేమో, మనం పుంజుకోవాలి. రే, నా మొగుడు జాకీ ఏమన్నాడు రా? నన్ను అడిగారా? రేవతి కొడుక కౌశల్య కొడుక అన్నడికి ఫోన్ పెట్టేశాడా ప్లే బాయ్ నా కొడుకు. ఒరే, మీ నాన్న బట్టి పిచ్చోడ్రా, ఇవన్నీ నమ్మడు. ఎప్పుడు నమ్ముతాడు మావయ్య? అలాంటి ఓ ముఖ్యమైన రోజుకి ఇప్పుడు నేను ఫోన్ చేయబోతున్నాను. డిసెంబర్ 28. ఓ కోపడికి బంగారం. నీకు తెలీదా? నా శరీరాన్ని ఎంతమందికి ఇచ్చినా మనసు మాత్రం నీకే కదా ఇచ్చాను. నేను ఎంతో మందికి నా శరీరాన్నిచ్చి మనసు మాత్రం నీకివ్వనా? నాటిద లెక్క దీనికి. జాకీ స్పీకింగ్. ఎవర్రా నువ్వు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? చెప్పేది వినరా? ఏంట్రా మర్యాద తగ్గుతోంది? కట్టుకున్న పెళ్ళానికి అన్నంలో విషం కలిపిన నీకు మర్యాద ఏంట్రా? రే నాన్న, ఇప్పుడు అమ్మాయికి అన్నంలో విషం కలిపి పెట్టేగా నాతో మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఫోన్ పెట్టేమంటావా? ఫోన్ పెట్టేకరా, ఫోన్ పెట్టేకో. ఇప్పుడు నువ్వు మా అమ్మని చంపింది తెలుసు, నీ ప్రాణ స్నేహితుడు యాంటనీని చంపబోయేది తెలుసు. ఏంట్రా పడుకుంటున్నావు? నేను చంపింది చంపబోయేది అన్ని వరసపట్టి చెప్తున్నావు ఏంటి? బ్లాక్ మెయిలా? ఇంటి బయట నుండి బైనాక్లోస్ తో చూస్తున్నావా? లోపలికి రా, డీల్ మాట్లాడుకుందాం. ఇంటి బయట కాదురా, ఇంటి లోపల. ఆ టేబుల్ పక్కన నుంచొని చూస్తున్నాడు చూడు, నీ 10 ఏళ్ల కొడుకు. వాడే నేను, నేనే వాడు. 10 ఏళ్ల వయసున్న ఆ మదన్ 30 ఏళ్ళు వచ్చాక ఫ్యూచర్ నుంచి నీతో మాట్లాడుతున్నాను. ఏమంటున్నావురా? నేను నమ్మలేకపోతున్నానే. ఇప్పుడు నమ్ముతావు చూడు. నీ కొడుకుని పిలు, మీ అమ్మ ఎలా చచ్చింది నా అడుగు. మదన్ మారతాడా? ఇలా రారా, రారా బంగారా. మదన్ బాబు, మీ అమ్మ ఎలా చచ్చిందిరా? అమ్మా, నువ్వు చేసే పని నచ్చక మనసు విరిగి అన్నంలో విషం కలుపుకొని అది ఆవిడే తిని చచ్చిపోయింది. నాన్న, అమ్మని నువ్వే చంపావని నేను ఎవరితోనూ చెప్పున్నా. నమ్ముతావా? ఇప్పుడు నమ్ముతావా నాన్న? 10 ఏళ్ళప్పుడు నీకోసం నుంచున్నా. ఇప్పటి వరకు